ఇదిగో తీసుకోండి 65,000. మీ బైక్ ఖరీదు ఇంతేగా. ఒక్క రాత్రి మీ బైక్ మా ఇంట్లో పెట్టినందుకు మేము ఇస్తున్న పరిహారం ఇది. హ్యాపీగా మీరు ఇంకో కొత్త బైక్ కొనుక్కొని తిరగండి. ఇంకా దయచేసి మా జోలికి రాకండి. ఇది కల్లో నిజం నమ్మలేకపోతాను రా. ఒక్కసారి ఇంత రివర్స్ అయిందేంట్రా బాబు? ఒరేయ్, నువ్వు వాళ్ళ బావకిచ్చిన ఎత్తు బాగా పనిచేసింది, అందుకే కరెన్సీ రాలింది. హలో, ఎవరండి? అవును, రే ప్రేమ్, నీకే ఫోను, పోలీస్ స్టేషన్ నుంచి. హలో, అవును నేనే మాట్లాడేది. ఇప్పుడే వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి, పిలుస్తాను. ఇందులో మీ నగలేవో చూసుకోండి. ఇవి మా నగలు కావు సార్. కావా? ఇవి మీ ఇంట్లోనే దొంగతనం చేశానని దొంగ చెప్తున్నాడండి. మా ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు సార్. జరిగితే కంప్లైంట్ ఇస్తాం కదా. ఏమయ్యా ప్రేమ్? సార్, నీ బైక్ వెళ్ళింటూనే కదా పెట్టావు? అవునండి. ఇప్పుడేమంటారు? అతను మా ఇంట్లో ఏ బైక్ పెట్టలేదని మీకు లోకర్ చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. మా ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు, ఏ వస్తువులు పోలేదు. మాది పరువు గల కుటుంబం సార్. దయచేసి మమ్మల్ని అస్తమానం పోలీస్ స్టేషన్ పిలిచి ఇబ్బంది పెట్టకండి. ఉంటాను. అబ్బాబ్బాబ్బా, ఏం కేసురా ఇది, అర్థం కాకుండా ఉంది. రేయ్, వాడిని తీసుకురండి. ఎరా, అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధాలు చెప్పడం లేదయ్యా. చెప్పరా, ఆ నగలో బైక్ ఎక్కడ దొంగిలించావు? వాళ్ళ ఇంట్లోనే దొంగిలించానయ్యా. అర్థం చెప్తావరా? చెప్పరా. నిజంగా వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేశాను సార్. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? అదే నిజమైతే ₹1,00,000 నగలు తను కాదని ఎందుకు చెప్తాడరా? ఆయన కాదనడానికి కారణం ఉంది సార్. ఏమిట్రా కారణం? చెప్పు. అది వాళ్ళ అమ్మాయిని రేప్ చేశారు. చిచి, ఆ బైక్ అంటే నాకు అసహ్యం వేస్తుందిరా. దాని మూలంగా నేను వాళ్ళతో స్టూపిడ్లా బిహేవ్ చేశాను. పాపరా, పరువు కోసం వాళ్ళ మనస్ఫూర్తిగా ఏడ్చే స్వేచ్ఛను కూడా చంపుకొని గుట్టుగా బ్రతకాలనుకుంటే నేను ఇంకా వాళ్ళ నాన్న అలర్ చేసి ఏడ్పించాను. నిజమేరా, వాడు అసలే కష్టాల్లో ఉంటే మనం ఇంకా కష్టపెట్టాం. ఈ నిజం ముందే తెలిస్తే మనం మాత్రం అలా ఎందుకు మాట్లాడేవాళ్ళం? కనీసం ఆ నిజమేంటో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదని ఇప్పుడు అనిపిస్తుందిరా. వాళ్ళ నైబర్స్ అందరూ అమ్మాయి మంచిదని చెప్పినా మనం వినిపించుకున్నామా? ఎంతసేపు ఆ బైక్ తప్ప వేరే ధ్యాస లేకుండా పోయింది. రూపాయలు ఎన్ని పాపాలు చేస్తాయి ఇప్పుడు అర్థం అవుతుందిరా. ఒరేయ్, ఇదంతా నీ మంచితనం గానీ నీ పరిస్థితిలో ఇంకొకడున్నా ఇంతకంటే దారుణంగా ప్రవర్తించేవాడు. బాధల్లో ఉన్న వారికి సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు కానీ సాధించకూడదురా. అందుకే గిల్టీగా ఉంది. రే, నువ్వు ఇలా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకరా. ఒకసారి అమ్మాయిని కలిసి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగు. వీటిల్లో సగం నగలకి నేనేనండి ఓనర్. మిగతా సగానికి మా మామ పిదిరెడ్ల మోహన్ రావు గారు ఓనర్. 3 నెలల క్రితం మా ఆవిడ వాళ్ళ ఇంట్లో దాచొచ్చానని చెప్పిన తర్వాత ఇదిగో ఇలా పేపర్లో చూస్తున్నా. ఏమంటే మనిషికి మాట చెప్తారు? పోలీస్ స్టేషన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమో నగలు మాయమంటావు, మీ మామేమో మా ఇంటి దొంగతనమే జరగలేదంటాడు. దొంగేమో మీ మామింటినో దొంగతనం చేశానంటాడు. ఈ నగలు ఎవరికి ఇవ్వాలి? ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి? అంటే ఈ కేసు గురించి ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇస్తే పేపర్లో హెడ్డింగ్ ఎందుకు ఇస్తాం? చిచి, ఈ మధ్య తరగతి మనుషులే ఇంత పరువు కోసం ప్రాణాలను ఇస్తారు కానీ బయటపడరు. అందుకే ఆ దొంగలను ఏమీ చేయలేక ఏదో సాధారణ శిక్ష చేయాల్సి వస్తుంది. ఇంతకన్నా మేమేం చేయగలం చెప్పండి? మీరేం చేయగలరులేండి. ఏమైనా చేస్తే నేనే చెయ్యాలి. ఇది హైదరాబాద్ కనుక మీ ముగ్గురితో సరిపెట్టుకుంటున్నాను. ఇదే మా పల్లెటూరు అయితే మీ ఇంటిల్లో పాదని పంచాయతీకి పిలిచుండేవాడిని. అంత తప్పు మేమేం చేశాం బాబు? క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సింది, సమాధానాలు.
ఇంత టెన్షన్లో కూడా నేను మందు కొట్టలేదంటే మర్యాద కోసం కాదు, మత్తులో కొన్ని నిజాలు వినపడవేమో అని డౌట్ నాకు. మీ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాను. ఓ, నా ప్రశ్న ఏంటంటే నేనెవర్ని? హూ యామ్ ఐ? ఏంటలా చూస్తున్నారు? ఓహో, మీకు ఆప్షన్స్ కావాలా? ఓకే. ఏ యదవని, బి బడుద్దాయిని, సి గాడిదని, డి అల్లుడిని. అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడతారు? సో మీ ఆన్సర్ డి అల్లుడు. కంప్యూటర్ లాక్ చేయమంటారా? కంప్యూటర్ మాషే లాక్ డి అల్లుడు. ఓ, ये गलत जवाब है मिस्टर मोहन राव, you're absolutely wrong. सी गाडिदा is the right answer. మీ ఆన్సర్ రైట్ అయితే పూలన్ దేవి ఇన్సిడెంట్ లోని ఫ్లాష్ బ్యాక్లన్నీ మన ఇంట్లో జరుగుతున్నా ఎవడో బయటోడు పిలిచి ఇదిగో కైలాష్ ఇది మీ ఇంట్లో జరిగింది అని చెప్పేంత వరకు నాకు తెలియదంటే నేను అల్లుని ఎలా అవుతాను? మీరు ఏ విషయం మాట్లాడుతున్నారు? యజమానుల కోసం ఎదురు చూస్తున్న దోపిడీ నగలు. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తే సదరు శాఖ వారు వారి వాదన వినిపించారు. మన ఇంట్లో నగలు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాయి, పేపర్కి ఎలాగెక్కాయి? మా ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకుపోయారు బావా. లేట్ న్యూస్. ఎంత లేటెస్ట్ గా చెప్పావు? ఓకే, మరేంటమ్మా మీ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నగలు మావి కావు, అసలు మా ఇంట్లో దొంగతనమే జరగలేదు అని హర్షద్ మెహతాల వల్ల పొంకొచ్చాడట. నగలు పోతే పోయాయి, ఇల్లు అమ్మేశాం కదా, మీ నగలు మళ్ళీ చేయించి ఇచ్చేస్తాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మరి నాకన్నా విపి వెంగళరావు మీకు ఇంకెవడు దొరకలేదా? పోయి నగలు పోలీస్ స్టేషన్ లో ఉంటే కంప్లైంట్ ఇచ్చి నగలు తెచ్చుకోవడం మానేసి ఇల్లు అమ్మేశాను వీతమ్మేశానని కాకి పలుకులు పలుకుతాడేంటి మీ నాన్న? సారీ బావా, మేం కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో లేవు. సారీ, నగలు వదులుకునే పరిస్థితిలో నేను లేను. నా పెళ్ళాన్ని తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తాను. మీకు దండం పెడతాను బావా, ప్లీజ్ కంప్లైంట్ ఇవ్వద్దు. అటు ముగ్గురు ఇటు ఒక్కరితో ఈ వ్యవహారం తేలదు కాబట్టి మీకు అర్జెంటుగా ఆడియన్స్ పోల్ చాలా అవసరం. ఎందుకంటే జనతా ఆల్వేస్ బిల్కుల్ సయ్యే. ఏమండి వెంకట్రావు గారు, మాధవయ్య గారు, సుబ్బలక్ష్మి గారు, ప్లీజ్. పర్వాలేదు, మన కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఈ లైఫ్ లైన్ వాడుకోవచ్చు. వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. ఉండని పిలుస్తాను. ఆగు బావా, మా ఇంట్లో దొంగతనం మాత్రమే జరుగుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ కానీ దొంగ నన్ను రేప్ చేశాడు. సంతోషంగా ఉందా నీకు ఇప్పుడు? అల్లుడుగా నీ నగౌరవపరచాలని విషయం దాచలేదు. మా ఇంట్లో జరిగింది శుభం కాదు బావా, నీతో ఆనందంగా చెప్పుకోవడానికి. అంటే మీ కష్టాలు పంచుకోవడానికి నేను పనికిరానా? ఎందుకు పనికిరా? పనికొస్తామని ఒకప్పుడు మేము అనుకున్నాం, కానీ నువ్వే ఎప్పుడు మాకు నమ్మకాన్ని ఇవ్వలేకపోయావు. నిజం చెప్పలేదన్న సాకుతో ఇంత రాద్దంతా చేసావు. నీ మనసులో వీళ్ళు నా వాళ్ళు అని ఉంటే ఇలా మాట్లాడతావా? అయినా మా కన్నీళ్లు తొడవడానికి నువ్వు మా నాన్న కొడుకు కాదు బావా, అల్లుడివి. చూడు, నీకు జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది. బోనస్ గా నగలు వదిలేయాలా? కంప్లైంట్ ఇచ్చి తెచ్చుకోవచ్చుగా. ఏమని కంప్లైంట్ ఇవ్వమంటావు? పోగొట్టుకున్న దొరుకుతుందనుకుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ నేను పోగొట్టుకున్నది ఎప్పటికీ దొరకంది. నగల కోసం కంప్లైంట్ ఇచ్చి 10 మందిలో అలరవటం మాకిష్టం లేదు. ఇంకా నీ మనసు లోతుల్లో ఎక్కడైనా మానవత్వం మిగిలి ఉంటే మా కష్టాలు పంచుకోకర్లేదు. మా అక్క మనసు కష్టపెట్టకుండా చూసుకో ప్లీజ్.